ప్రసాదరావు గారు చాలా మంది ఒక విమర్శ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఐటీ తీసుకొచ్చాడా, ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారా, ఏంటి ఆయన చేసింది, ఏది రెండు బిల్డింగ్లు కడితే అయిపోతుందా అనేటువంటి కామెంట్ ఉంది. దానికి ఏమంటారు? ఈ తెలియనితనం అని అంటుందండి. దాన్ని అనాలిసిస్ చేస్తే తర్వాత చేసింది ఏదైనా సరే మన అభివృద్ధి, మనం కూడా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాం. అంటే బీజం ఎవరు వేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ బీజం ఎవరు వేసారు, ఆయన విజన్ చూడబట్టి కదా అయింది. అదర్వైజ్ విజన్ ఎవరు వేసి ఉండేవాళ్ళు అండి ఇక్కడ, దాన్ని క్యారీ ఎవరు చేసి ఉండేవాళ్ళు? ప్రపంచం అంతా ముందుకెళ్ళేది, మన వెనకబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని వేసినా కానీ టైం పట్టి ఉండేది, చాలా టైం పట్టి. ఆ జనరేషన్ కోల్పోయింది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ బీజం వేయబట్టి ఇప్పుడు మనం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఆంధ్ర సిలికాన్ అంటున్నాం. కాలిఫోర్నియా ఉన్న సిలికాన్నే ఆంధ్ర వాళ్ళకి సిలికాన్ అంటున్నాం. లేకపోతే బెంగళూరు, దురదృష్టవశాత్తు బెంగళూరు మనకంటూ కొంచెం ముందుకెళ్ళిందంటే మనకున్న డిస్టర్బెన్స్ల వల్ల, మన ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, వీటి వల్ల కొంచెం వెనకబడ్డాం. కానీ మళ్ళీ పికప్ అయింది. నౌ వీఆర్ ఆన్ పార్ విత్ బెంగళూరు. మన ఎక్స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే బెంగళూరు అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, పూనా, అదర్ సిటీస్లో వెనకబడి, ఈవెన్ ఢిల్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్, చెన్నై ఈజ్ ఈక్వలీ కంపీట్. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్తో ఈక్వల్గా కంపీట్ చేస్తుంది, ఈక్వల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ చేస్తుంది. సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎలా వచ్చిందంటే చంద్రబాబు గారి ఐడియా అని నేను చెప్తానండి. ఓకే, సరే, మీరు రాజకీయాల్లో రావడానికి ఏంటి ఈ ఎన్టీ రామారావు గారి ఆశయాలు, ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఈ రెండు కనిపిస్తున్నాయి. మరి మీరు ఎందుకు వచ్చారు? వీటిని చూసే నేను చంద్రబాబు గారి దగ్గరికి వచ్చాను. అయితే నా బ్యాక్గ్రౌండ్ మీకు కొంచెం చెప్తాను. నేను చిన్న కుగ్రామం చింతగుంపల్లి అని పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉంటుందండి, చిన్నగంజాం మండలం మాది. ఒక పేదరికం కంటే ఇంకా కొంచెం కింద నుంచి వచ్చామండి మేము. చదువుకుంటా వచ్చాం. చదువుకుంటా వచ్చిన తర్వాత నేను మా కృషి వలనో, క్రమశిక్షణ వలనో, దేవుని దయ వలనో నేను మంచి అభివృద్ధి చెందాను. బ్యూరోక్రాట్ అయ్యాను. జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఈ 30-32 ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారి పే బ్యాక్ సొసైటీ అనేది నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది. నేను చేస్తూనే వచ్చాను. ఇప్పుడు బిజినెస్లోకి వచ్చిన తర్వాత నా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోయింది, ఒక విధంగా అనూహ్యంగా పెరిగిపోయింది. సో ఇదంతా ఒక్కడనే చేస్తే ఎంతమందికి చేస్తాను, కొంచెం ఏమైనా గవర్నమెంట్లోకి వెళ్ళిపోతే ఇంకా సొసైటీ అట్ లార్జ్ పెద్దగా చేయొచ్చా అనే ఉద్దేశంతో వచ్చానండి. అలాగే నా బిజినెస్లో ఇప్పుడు ఎవరు ఊహించినంత ఇన్కమ్స్ ఉన్నాయి మాకు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుసు, జిఎస్టీకి తెలుసు, మేమంతా మేజర్ పేయర్స్ ఉన్నాం. ఈ టైంలో వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నానంటే ఈ వెల్త్ని నేను ఒక్కడనే తీసుకెళ్ళి నా పిల్లలతోటి, నేను పోతూ పిల్లలకి ఇవ్వదలుచుకోలేదు. పిల్లల వరకే ఇస్తే నాకు తృప్తి లేదు, ఇస్తాను పిల్లలకి, కానీ కొంత ఇస్తాను. దీన్ని తీసుకొని వెళ్ళిపోయి నేను పే బ్యాక్ టు సొసైటీకి నేను ఏం చేయగలను అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనే ఉద్దేశం ఉందండి. అనదర్ పాయింట్ ఏంటంటే బాపట్ల నియోజకవర్గంలో, పార్లమెంటరీ నియోజకవర్గంలో అన్నారు పిల్లలకి కొంత ఇస్తాను, మిగిలింది ప్రజలకి ఇస్తాను. పిల్లలు ఒప్పుకుంటారు? మరి పిల్లలు నేను దీనిలోకి వచ్చే ముందు ఫ్యామిలీని కూర్చోబెట్టి డిస్కస్ చేస్తే మా అబ్బాయి, డాడీ నాకు ఎవరు ఇవ్వలేని క్యాపబిలిటీస్ ఇచ్చారు మీరు. సో ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో అంత సొసైటీకి తెలుసు. ఇప్పుడు మీరు పీక్ టైంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఈ టైంలో మీ పర్సనల్ ఎలివేషన్ తీసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ, తీసుకోండి అని ప్రోత్సహించారు. ఇంకా మీకు ఏమైనా షార్ట్ అయితే నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, సో మీరు వెళ్ళండి, మీ పర్సనల్ ఎలివేషన్ ఇంపార్టెంట్, మీ ఎయిమ్ మీరు సర్వీస్ అంటున్నారు కదా, అది చేసుకోండి. మీ యాక్టివ్ లైఫ్ ఇంకా 10-15 ఏళ్ళు బ్రతికితే మీ యాక్టివ్ లైఫ్ దానికి వాడుకోండి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అసలు అంటే బాపట్ల ఎంపీ స్థానాన్ని, అంటే జనరల్గా బాపట్ల ఎంపీ స్థానం అంటే కొంచెం టఫ్ ఉంటుంది, సరే అటు ఇటువైపు ఉంటుంది. ఆ ఎంపీ స్థానాన్ని ఎందుకు ఆశిస్తున్నారు? ఎందుకు ఎంపీగా కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కావచ్చు కదా, ఎంపీగానే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏంటి అది బాపట్ల ఎన్నుకోవడానికి ప్రథమ కారణం నా నేటివ్ ప్లేస్ అండి.
ఓకే, పర్చూరు కావటం, పర్చూరు కాబట్టి నేటివ్ పర్చూరు, ప్లేస్. అద్దంకి. నేను ఏదన్నా చేస్తే ముందు వాళ్ళకి చేయాలి, తర్వాత బయటికి చేయాలి. ఎస్. ఒకటి. తర్వాత బాపట్ల నియోజకవర్గంలో కాజీపాలెం అనే ఒక ప్లేస్, అది మా తాతగారు ఊరు. ఓ. మా తాతగారు మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. తర్వాత బాపట్లలోనే టౌన్లోనే దగ్గుమాలపల్లి అని ఒకటి ఉంటుంది, అది మా ఇంటి పేరు మీదే ఉంది అది. ఓ. సో మేము అక్కడి నుంచి ఆరిజిన్ అయ్యాం. ఓకే. సో ఇన్ని నియోజకవర్గాల్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రజలకు ఏమైనా చేద్దామని వచ్చాను. ఏం చేస్తామని మీరు అడగండి. అయితే గత 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా, వైఎస్ఆర్ పార్టీ తెలుగు ఇచ్చినా నాన్ లోకల్కి ఇచ్చింది. లోకల్కి ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఆ స్థానిక ప్రాబ్లమ్స్ని కానీ ఆ స్థానిక అభివృద్ధిని గురించి కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కృషి లేదో ఇంటెన్షన్ లేదో తెలియలేదు, కానీ మొత్తానికి 25 ఏళ్ళ టైంని వేస్ట్ చేశారు. వేరాజ్ అదర్ నియోజకవర్గాలు చాలా ముందుకు వెళ్తాం, మా నియోజకవర్గం మాత్రమే వెనకబడి, పార్లమెంట్ సెగ్మెంట్ వరకు వెనకబడిపోయింది. యాజ్ ఎ రిజల్ట్ కాన్సిక్వెంట్గా అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా అట్లాగే ఉంది. దీనికి కావాల్సిన ఒక విధంగా చూస్తే మీరు టోపోగ్రాఫికల్గా బాపట్ల నియోజకవర్గం అనేది చాలా పొటెన్షియల్ నియోజకవర్గం. ఏ విధంగా అంటే మాకు 75 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. గోవా కంటే ఎక్కువ డెవలప్ చేయొచ్చు, టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఎకానమీది ఫిష్ మీద ఆధారపడి చేయొచ్చు, ఫిష్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్ మీద చేయొచ్చు ఇండస్ట్రీస్ తీసుకొని. అండ్ యాజ్ ఏ రిజల్ట్ అందరికీ ఉపాధి కలుగుతుందండి. ఇండస్ట్రీ వస్తే ఉపాధి కలుగుతుంది ఒకటి. రెండో విషయం, పోర్ట్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనకున్న పోర్ట్ డెవలప్మెంట్ చేయాలని మచిలీపట్నం మాట్లాడుతున్నారు, కాకినాడ మాట్లాడుతున్నారు, కృష్ణపట్నం మాట్లాడుతున్నారు. చీరాల బాపట్ల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని చీరాల పోర్ట్ అనేది విషయం మాట్లాడట్లేదు. ఉందా అసలు ప్రతిపాదన? గతంలో 30 ఏళ్ల క్రితమే ఉంది. మేము చదువుకునే రోజుల్లోనే మీరు ఇప్పుడు కూడా చూస్తే పెద్ద ఇది సిగ్నల్ సిస్టమ్ ఉంది, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా దగ్గర వచ్చిన గ్రానైట్ ప్రొడక్షన్ కానీ, మా దగ్గర వచ్చిన రైస్ ప్రొడక్షన్ కానీ, మా దగ్గర వచ్చిన కాబూలీ చనా ప్రొడక్షన్ కానీ ఎక్స్పోర్ట్కి సరిపడినంత ఉంది మా దగ్గర. వెళ్తాం, లేదా కాకినాడ చూస్తాం. రైస్ వీఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, క్వాలిటీ రైస్. ఎక్స్పోర్ట్ చేసుకుంటే కాకినాడ చూస్తున్నాం, కృష్ణపట్నం చూస్తున్నాం. ఇది తప్పితే మాకు అవకాశం లేదు. అంటే మీకు తెలుసు, పోర్ట్ ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. సో దట్ ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది, లైసెన్సులు తెచ్చుకోవడానికి ఉంటుంది.